ఇదిగో ఒక్క మాట ఇది అమ్మమ్మ గురించి. ఆమె ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె చేసే పనులు మాత్రమే గుర్తుంటాయి. ఏ పని అయినా చాలా చక్కగా, నెమ్మదిగా, ఎక్కడా తొందర లేకుండా పూర్తి చేస్తుంది. అన్ని పనులు తానే చేసుకుంటుంది. అయినా కూడా అన్ని పనులు సమయానికి పూర్తి చేస్తుంది సుమి. ఏ పని కూడా ఆలస్యం చేయదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉంటుందో అర్థం కాలేదు. ఒకరోజు నేను చాలా త్వరగా మాట్లాడుతున్నాను. ఆమెకి బడిలో జరిగినవి అన్నీ ఒకేసారి చెప్పేయాలని తొందర నాది. అమ్మమ్మ అలా జరిగింది, ఇలా జరిగింది, టీచర్ ఇవి చెప్పారు అని ఒకటే గోల చేస్తున్నాను. ఆమె నన్ను చూసి నవ్వింది. ఏమీ చెప్పలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె నిశ్శబ్దంలో కూడా ఒక శాంతి ఉంది. ఏ పరిస్థితిలో అయినా శాంతంగా ఉండడం అవసరమని. అలా ఏ పరిస్థితిలో అయినా శాంతంగా ఉండగలిగితే మనల్ని మనం జయించినట్టే. అలా అని ఆమె ప్రేమ చూపించడంలో ఏమాత్రం తక్కువ కాదండి. కొన్ని ప్రేమలు మాటల్లో ఉండవు. అవి మన చేతల్లోనే, మన మనసులోనే ఉంటాయి. మీరు కూడా నాతో కలిసి ప్రయాణించాలి అనుకుంటే ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం. ఉంటాను.